సర్వ సృష్టికర్త వందనాలు, సర్వాధికారి వందనాలు, ఈ దినం కొరకు వందనాలు, సమయం కొరకు వందనాలు, మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు తండ్రి. హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. పరిశుద్ధాత్ముడా వందనాలు, పరిశుద్ధాత్ముడా వందనాలు, వందనాలు, నీతిమంతుడా నీకు వందనాలు. యేసయ్యా స్తోత్రం. ఎవ్రీవన్ ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనపరచుదాం, దేవుని మహిమపరచుదాం. ఈ దినం కూడా మరి సంవత్సరానికి ఒకసారి ఎలాంటి సెలబ్రేషన్స్, ఇలాంటి క్రిస్మస్ ఆరాధనలు దేవుడు మనకి ఇస్తూ ఉండగా, ఈ ఆరాధనలన్నింటిలో కూడా దేవుని సన్నిధి తోడుగా ఉండి నడిపించినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనట్లుగా అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిని ఆహ్వానించుదాం, అగ్ని అభిషేకాన్ని ఆహ్వానించుదాం, జీవాధిపతిని ఆహ్వానించుదాం, మహోన్నతుని ఆహ్వానించుదాం, మహాగణుని ఆహ్వానించుదాం, సర్వశక్తిమంతుని ఆహ్వానించుదాం, లోక రక్షకుడిని ఆహ్వానించుదాం, పాపుల రక్షకుడిని ఆహ్వానించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాత్రమే మనం ఆరాధించుదాం, యేసయ్యను మాత్రమే ఆరాధించుదాం. యేసు నామము ఈ దినము ఘనపరచబడును గాక, యేసు నామము మహిమపరచబడును గాక. పరిశుద్ధాత్మ సన్నిధి బహుబలంగా మన జీవితంలో పనిచేయను గాక. దేవుని అగ్ని అభిషేకము పనిచేయను గాక. సాతాను శక్తులన్నీ కూల్చివేయబడును గాక. ఈ ఆరాధన సమయం, ఈ క్రిస్మస్ ఆరాధన దీవెనకరంగా మార్చబడును గాక. ప్రతి వ్యక్తిని దీవెనకరంగా మార్చును గాక, ఆశీర్వాదకరంగా మార్చును గాక. ప్రపంచం అంతా ఆరాధిస్తున్నటువంటి ఆరాధన సమయం దీవెనకరంగా మార్చబడును గాక. దేవా, ప్రతి పల్లెల్లోను, ప్రతి మండలంలోను, ప్రతి రాష్ట్రంలోను, ప్రతి జిల్లాలోను ప్రభా నీ శక్తి, నీ ప్రభావము నదిలాగా ప్రవహించును గాక. దేవుని అగ్ని అభిషేకము నాయన ప్రపంచం అంతటిని ప్రభా నింపును గాక. క్రిస్మస్ ఆరాధనలు ప్రభా, క్రీస్తును ఆరాధించే ఆరాధనలు మాత్రమే ప్రపంచమంతా కూడా ప్రభా మారు ప్రోగును గాక. ప్రతి విధమైనటువంటి మానవుని యొక్క ఆరాధన నాశనం చేయబడును గాక. గర్వపు ఆరాధనలు నాశనం చేయబడును గాక. శరీర సంబంధమైనటువంటి పండుగ ఆరాధనలు నాశనం చేయబడును గాక. దైవత్వంతో కూడిన ఆరాధనలు, దేవుని శక్తితో కూడిన ఆరాధనలు, పరిశుద్ధాత్మ సన్నిధితో కూడిన ఆరాధనలు, దేవుని అగ్ని అభిషేకముతో కూడిన ఆరాధనలు, దేవుని సన్నిధి దిగి వచ్చే ఆరాధనలు మాత్రమే ఈ భూమి మీద జరుగును గాక. భూమి మీద సమాధానము ప్రకటించబడును గాక, సువార్త ప్రకటించబడును గాక, దేవుని యొక్క ఆనందము ప్రకటించబడును గాక, శాంతి ప్రకటించబడును గాక. The joy must be declared in the name of Jesus. The peace of God, the gospel of peace must be proclaimed in the name of Jesus. I speak your healing power, God, your health, your wonderful conversions, God. Hallelujah. Yes Lord. Newness, the conversion of newness, God. Hallelujah. Transform of the Holy Ghost anointing. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము నాయన ప్రతి బిడ్డను నూతన పరచును గాక, తాజాపరచును గాక, నడిపించును గాక, విడిపించును గాక. ఈ దినం ప్రభా ఈ ఆరాధన సమయము దీవెనకరంగా మార్చబడును గాక. పరిశుద్ధాత్మ అగ్ని మా మధ్యలో సంచరించును గాక. దేవా, రావాల్సిన ప్రతి ఒక్కరు త్వరగా ఈ సన్నిధిలోనికి రావడానికి భయము, భక్తి దయచేయండి ప్రభా. కూడొచ్చిన ప్రతి బిడ్డని ఆరాధించినట్లుగా దీవించండి నాయన. నీ కృపతో ఎత్తి పట్టండి, పరిశుద్ధాత్మ అగ్నితో నింపండి, సర్వశక్తితో నింపండి, దేవుని అగ్నితో నింపండి తండ్రి. పరిశుద్ధాత్మ అగ్ని నింపబడును గాక, దేవుని అగ్ని నింపబడును గాక, బలమైన సన్నిధి నింపబడును గాక. మహిమా ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినం ప్రభా పాడే పాటలు నాయనా తండ్రి నీకు మహిమ తెచ్చును గాక. అలాగనే ప్రభు వాక్య భాగము నీకు మహిమకరంగా ప్రకటించబడును గాక. ఆశీర్వాదాలు ప్రకటించండి, దీవెన ప్రకటించండి, సువార్త ప్రకటించండి నాయనా. నీ బలమైన వర్తమానాలు మాకు బోధించండి, ప్రకటించండి నాయన. మహిమా ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబానికి తెలియజేస్తా ఉన్నాను. అలాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు, మీ కుటుంబానికి క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు.
పాపుల రక్షకుడు, విమోచకుడు, విడుదలనిచ్చేవాడు, మన కొరకు, మన యొక్క జీవితాల కొరకు పాపమును విమోచించడానికి రక్తాన్ని కార్చిన యేసు నామములో ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రకటిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ దినం మనం అందరం కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో పాటలు పాడదాం, ప్రభువుని ఆరాధించుదాం. దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని మన ఇంటిలోనికి, మన గృహాల్లోనికి, మన జీవితాల్లోనికి, మన దేశంలోనికి, మన రాష్ట్రాల్లోనికి ఆహ్వానించుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడటము, ప్రభువుని ఆరాధించటము అది దేవుని యొక్క వాక్యం పిల్లరా. పరలోకములో నుండి దేవుని దూతలు యేసు ప్రభు జన్మించినప్పుడు, ఈ భూమి మీద మానవుడిగా వచ్చినప్పుడు, జన్మించటం అంటే మానవుడిగా వచ్చాడు. ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, పరలోకములో నుండి దేవుని దూత సైన్య సమూహము దిగి రావటము, ప్రభువుని మహిమపరచటము, దేవుని స్తుతించటం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. మనతో పాటు కోట్లాది దేవదూతలు ఇక్కడ ఉన్నారండి. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రైజ్ ది లార్డ్. నమ్మే వారందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో కోట్లాది దేవదూతలు మనతో కలిసి ఆరాధిస్తా ఉన్నారు. పరలోకము, భూలోకము ఏకము చేయబడి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. అలాగ మహిమపరిచి ప్రభువుని ఆరాధించి కనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి మరి ఎవరన్నా పాటలు పాడే వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుంది. అమ్మా పాట. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మీరు అది చేసుకోండి. మరి అంతలో ఒక పాట పాడదాము. పోయే దారిలో యెరూషలేము గుడి కాడ అచ్చం మల్లె పూలతో అందరం కలిసి చక్కగా గణపరచమైన నామమును. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదాం, పాడదాం, ఆయన నామమును గణపరుచుదాం. అందరు కలిసి నాతో పాడాలి. ఓకేనా? మొదటిసారి పాడతాము, తర్వాత మీరు పాడతాం. పోయే దారిలో యెరూషలేము గుడి కాడ, 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 అచ్చం మల్లె పూలతోటో యేసయ్యా, అచ్చం మల్లె పూలతోటో యేసయ్యా, అచ్చం మల్లె పూలతోటో యేసయ్యా, అచ్చం మల్లె పూలతోటో యేసయ్యా. పోయే దారిలో యెరూషలేము గుడి కాడ, పోయే దారిలో యెరూషలేము గుడి కాడ, అచ్చం మల్లె పూలతోటో యేసయ్యా, అచ్చం మల్లె పూలతోటో యేసయ్యా. సన్న బైబిళ్ళు సంచుల్లో పెట్టుకొని, సన్న బైబిళ్ళు సంచుల్లో పెట్టుకొని, సన్న బైబిళ్ళు సంచుల్లో పెట్టుకొని, సన్న బైబిళ్ళు సంచుల్లో పెట్టుకొని, సారోలే బయలుదేరినారే యేసయ్యా, సారోలే బయలుదేరినారే యేసయ్యా. సన్న బైబిళ్ళు సంచుల్లో పెట్టుకొని, సన్న బైబిళ్ళు సంచుల్లో పెట్టుకొని, సారోలే బయలుదేరినారే యేసయ్యా, సారోలే బయలుదేరినారే యేసయ్యా. దొడ్డు బైబిళ్ళు దోసెట్లో పెట్టుకొని, దొడ్డు బైబిళ్ళు దోసిట్లో పెట్టుకొని, దూరోలే బయలుదేరినారే యేసయ్యా, గోరోలే బయలుదేరినారే యేసయ్యా. దొడ్డు బైబిళ్ళు దోసెట్లో పెట్టుకొని, దొడ్డు బైబిళ్ళు దోసిట్లో పెట్టుకొని, దూరోలే బయలుదేరినారే యేసయ్యా, గోరోలే బయలుదేరినారే యేసయ్యా. దొడ్డు బైబిళ్ళు సంచుల్లో పెట్టుకొని, దొడ్డు బైబిళ్ళు దోసిట్లో పెట్టుకొని, దూరోలే బయలుదేరినారే యేసయ్యా, గోరోలే బయలుదేరినారే యేసయ్యా. పోయే దారిలో పోయే దారిలో యెరూషలేము గుడి కాడ, అచ్చం మల్లె పూలతోటో యేసయ్యా, అచ్చం మల్లె పూలతోటో యేసయ్యా. పోయే దారిలో
అచ్చం మల్లె పూలతోటో ఎసై సన్న బైబుల్లో సంచుల్లో పెట్టుకొని సన్న బైబుల్లో సంచుల్లో పెట్టుకొని సారోలే బయలెళ్ళినారే ఎసయ్య సారోలే బయలెళ్ళినారే ఎసయ్య బైబుల్లో దోసిట్లో పెట్టుకొని దొడ్డు బైబుల్లో దోసిట్లో పెట్టుకొని బయలెళ్ళినారే ఎసయ్య ఓరోలే 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 బయలెళ్ళినారే ఎసయ్య. హల్లెలూయా. చప్పట్లతో దేవుని నామమును బలపరచుదాము. ఆయన నామమును ప్రేమించుదాము, వేచిస్తున్నాము, కనపరుస్తాము. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పశువుల పాపలు నివాలుడమ్మా పాపరహితుడమ్మా పశువుల పాపలు నవలుడమ్మా పాపరహితుడమ్మా మన పాపము పాపను పుట్టినమ్మా సత్యవంతుడమ్మా మన పాపము పాపను పుట్టినమ్మా సత్యవంతుడమ్మా చుక్క పుట్టే చుక్క చూసి మేము వచ్చినాము మృక్కిపోతాము చూసి మేము వచ్చినాము మృక్కిపోతాము చుక్క చూసి మేము వచ్చినాము మృక్కిపోతాము చూసి మేము వచ్చినాము మృక్కిపోతాము బంగారి సబ్రని బోలం తెచ్చినాము బలయేసునొద్దకు బంగారు సంబ్రాణి బోళం తెచ్చినాము బలయేసునొద్దకు బంగారి పాదములకు మొక్కినాము బొమ్మ విడినాము బంగారి పాదములకు మొక్కినాము బొమ్మ విడినాము తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ మరియమ్మ చుక్క చూసి మేము వచ్చినాము చుక్క చూసి మేము వచ్చినాము రొక్కిపోటాకు అందరం చుక్క చూసి మేము వచ్చినాము రొక్కిపోటాకు చుక్క చూసి మేము వచ్చినాము రొక్కిపోటాకు చుక్క చూసి మేము వచ్చినాము రొక్కిపోటాకు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం యేసయ్యా, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం యేసయ్యా, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం యేసయ్యా, దేవానికి స్తోత్రం డాడీ, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం నాన్నా, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి హల్లెలూయా. అయ్యా వందనాలు తండ్రి నాయన, హల్లెలూయా. మా తోడు ఉన్న దేవుడు తండ్రి నీకు వందనాలు చెప్తామండి. అందరం రెండు చేతులు ప్రకటిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనతో ఉన్న దేవుడి గణపరచుదాం. గతకాలం అంతట్లో ఆయన కృపతో కాచిన దేవుడి గణపరచుదామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీకు వందనాలు. మా తోడుగా ఉన్న దేవుడు నాయన, మా రక్షణతో తండ్రి నాయన, మా వ్యాధుల్లో బాధల్లో కష్టాలు దుఃఖాల్లో ప్రతి దాంట్లో కూడా తోడుకొని నడిపించిన దేవుడు అయ్యా. వందనాలు యేసయ్యా. రక్షించుకున్న దేవా మీకు వందనాలు, కాపాడిన దేవా మీకు వందనాలు, భద్రపరిచిన దేవా మీకు వందనాలు, మాకు తోడు ఉన్న తండ్రి నీకు వందనాలు. ఇవే మా రక్షణ అయినా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా డాడీ, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీకు వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా తోడుగా ఉన్న దేవా వందనాలు అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా అయ్యా. మీకు వందనాలు, 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 వందనాలు. మీరు పాడాలి. మనుషులను చేసావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా, మనుషులను చేసావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా. ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా.
పాపాన్ని కలిగించి శాపాన్ని విడిచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకం వచ్చి సిలువను మోసాడయ్యా. పాపాన్ని కలిగించి శాపాన్ని విడిచి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకం వచ్చి సిలువను మోసాడయ్యా. సందేహిని విడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. సందేహిని విడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. సందేహిని విడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. సందేహిని విడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. ఓ నా యేసయ్యా, 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 ఓ నా యేసయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులను అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం అడగలేదు, వస్త్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని పంచావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని పంచావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని పంచావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని పంచావయ్యా. ఓ నా యేసయ్యా, 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 ఓ నా యేసయ్యా. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. మహోన్నతుడా నీకు స్తోత్రాలు. సర్వాధికారి నీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. లోక రక్షకుడా నీకు స్తోత్రాలు. పాప విమోచకుడా నీకు స్తోత్రాలు. పావన పాత్రుడా నీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధపరిచే యేసు నీకు వందనాలు. మహోన్నతమైన నీ సన్నిధి కొరకు స్తోత్రాలు. ప్రభావితమైన నీ సన్నిధి కొరకు స్తోత్రాలు. నీ అగ్ని నీ అభిషేకం కొరకు స్తోత్రాలు. ఈ దినం కూడా మా మధ్యలో సంచరిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. నీ కృపను, నీ కాపుదలను, నీ భద్రతను, నీ క్షేమాన్ని మాతో ఉంచినందుకై స్తోత్రాలు ప్రభువా. నీ అగ్ని అభిషేకము మాతో ఉన్నందుకై వందనాలు. మా హృదయాలలో, మా అంతరంగాలలో నీ సన్నిధిని నింపుతున్నందుకై స్తోత్రాలు ప్రభువా. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్ లార్డ్. హోలీ ప్రెసెన్స్, కన్సూమింగ్ ఫైర్,
Lord, thank you for your peace. Thank you for your joy. Thank you for your holiness, righteousness. And thank you for your kindness, Lord, compassion, Jesus. Thank you for this wonderful day. Thank you for this Christmas season, God. This year also, in 2023, God, December 25th, today, all people, God, whole the universe, every country worshiping you, God. Not the date, not the Christmas season, but Jesus Christ, our Lord, who is our Savior. Praise the Lord. మా రక్షకుడైన దేవుణ్ణి ఆరాధించటానికి, స్తుతించటానికి, ఘనపరచటానికి, మహిమపరచటానికి ఈ దినము ఈ యొక్క డిసెంబర్ 25వ తారీఖును 2023వ సంవత్సరాన్ని మా జీవితంలోనికి గొప్ప కృపగా, గొప్ప వరముగా మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ దినం నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ సమయాన్ని దీవెనకరంగా మార్చినందుకు వందనాలు. మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు. నీ కృపగల దయగల హస్తము మాతో ఉన్నందుకు వందనాలు. మా కుటుంబాలతో ఉన్నందుకు వందనాలు. మా దేశం మీద నీ సన్నిధి ఉన్నందుకు వందనాలు. మా రాష్ట్రాలలో నీ పరిశుద్ధాత్మ అగ్ని మండిస్తున్నందుకు వందనాలు. మా జిల్లాలలోను, మా యొక్క మండలాలలోను, మా పల్లెల్లోను, మా కుటుంబాల్లోను, మా జీవితాల్లోను, మా హృదయాలలోను నీ అగ్ని అభిషేకము మండుచు ఉన్నందుకై స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ ఫర్ కన్సూమింగ్ ఫైర్ గాడ్ on us, Jesus, in our hearts. Mistress God, you are doing mighty things, awesome things, God, powerful things. ఈ దినము కూడా ప్రభా, ఈ సమయము కూడా నాయన మా మధ్యలో నాయన నీ యొక్క జీవాన్ని నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు నీకే, స్తుతులు నీకే. ఈ క్రిస్మస్ పర్వదినములో ప్రభువా, సంతోషకరమైనటువంటి దినములో ఉన్నాము తండ్రి. ఈ దినము ప్రతి బిడ్డను నీ సన్నిధి నింపును గాక, నీ అభిషేకము నింపును గాక, నీ పరిశుద్ధాత్మ శక్తి నింపును గాక. ఈ స్థలమంతా కూడా దేవుని సన్నిధి నింపును గాక. దేవా, ప్రజలందరూ దేవుని ఆత్మతో నింపబడుదురు గాక, దేవుని శక్తితో నింపబడుదురు గాక, పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడుదురు గాక. మా దేశమంతా నీలో ఆనందించి సంతోషించును గాక, గంతులు వేయును గాక, నాట్యమాడును గాక, పరవశించును గాక, పరవళ్ళు త్రొక్కి నాట్యమాడి గంతులు వేసి నీ సన్నిధిలో ప్రభు ఆనంద గానములు చేయుదురు గాక. హల్లెలూయా. ఇంకా ఎక్కువగా నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ దిన దీవులతో మమ్మల్ని నింపమని, మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందమని ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కూర్చున్నాం ఈ సమయంలో. మరి మరొకసారి లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. క్రిస్మస్ యొక్క శుభాలు మీకు, మీ కుటుంబానికి కలుగును గాక. ఐ విష్ all of my friends all over the world Christmas. Praise the Lord. Hallelujah. I wish all of you Christmas wishes all over the world, to my beloved friends and also to you and to your families. Praise the Lord. God bless you everyone. Praise the Lord. ఇదను పిల్లారా, మరి దేవుడు అద్భుతమైనటువంటి సమయాన్ని మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ అనేటువంటిది ఈ యొక్క భూమి మీద చాలా గొప్ప పర్వదినముగా కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉన్న పిల్లారా. ఎంతో అద్భుతమైనటువంటి దినం. క్రిస్మస్ అనేటువంటిది ఒక ఆచారం కాదు, ఒక పండుగ కాదు. క్రిస్మస్ అనేటువంటిది ఒక సంతోషకరమైనటువంటి ఈవెంట్. దేవుడు ఈ భూమి మీద మనకి ఇచ్చినటువంటి గొప్ప దినముగా దేవుని వాక్యము ప్రకటన చేస్తా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాల్లో సంచరిస్తా ఉన్నాడు. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. దేవుని యొక్క అగ్ని అభిషేకము మనతో ఉంది. ఈ దినం కూడా దేవుడు మన మధ్యలో సంచరిస్తా ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభువులో ఆనందించాలి, దేవుల్లో ఆనందించాలి, దేవుని వాక్యంలో ఆనందించాలి.
అంతేగాని శరీరానుసారంగా లోకానుసారంగా ఏదో పండగ అంట కదా ఈ రోజు అని కాదు పిల్లారా. యేసు క్రీస్తే ఈ యొక్క క్రిస్మస్ కు మూల కారణము. ఎందుకంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూక్ చాప్టర్ 2 వర్స్ 11. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణములో, ఈ దావీదు పట్టణాన్ని గురించి నేను చాలా సార్లు మీకు చెప్పాను. దావీదు పట్టణం అంటే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే, దేవుని వాక్యములో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడున్నారా, అద్భుతమైనటువంటి మాట బైబిల్ గ్రంథము మనకు సెలవిస్తా ఉంది. దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మికా గ్రంథములో 5వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మీరు చదివినట్లయితే అక్కడ వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, వాక్యాన్ని చదవగలిగినటువంటి వారు చదవండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్. మికా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నీవు స్వల్పమైన దానవైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోయేటువంటి వాడు నీలో నుండి వస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 5-6 వచనాలు కూడా సెలవిస్తా ఉన్నాయి. యేసు క్రీస్తు వారు బెత్లెహేములోనే జన్మిస్తాడు, బెత్లెహేములోనే పుడతాడు. నేను చాలా సార్లు చెప్పాను, బెత్లెహేం అనగా యెరూషలేముకి అతి సమీపంలో ఉన్నటువంటి గ్రామం, 10 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి గ్రామం. అది దావీదు యొక్క పట్టణము. ఈ దావీదు పట్టణములో యేసు క్రీస్తు వారు జన్మించాడు. ఇప్పుడు వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నది దేవుని వాక్యంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు పుట్టాడంటే యేసుక్రీస్తు వారు నేడే పుట్టాడు, ఈ దినమే పుట్టాడు అనేటువంటి వాక్యము మన సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా చెబుతా ఉంది. చూడండి, మత్తయి సువార్త ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చాలా చక్కని విషయాలు దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి పిల్లారా. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 2, 2వ అధ్యాయం 2వ వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన యూదుల రాజుగా పుట్టాడని జ్ఞానులు ఈ భూమి మీదకి వచ్చారు. ఏ భూమి మీదకి? యెరూషలేము భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. యెరూషలేము వచ్చారు పిల్లారు వారు. యెరూషలేము వచ్చి అడుగుతా ఉన్నారు. ఇక ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చారు. మరి యెరూషలేము పట్టణంలోనికి వచ్చారు. భూమి మీదే, ఎక్కడో కాదు, మనకి ఆసియా ఖండంలోనే ఉంది ఇజ్రాయేల్ దేశం. సో ఇజ్రాయేల్ దేశాన్ని గురించి బైబిల్ గ్రంథము 4000 సంవత్సరాల క్రితమే చెప్పిందని నేను చాలాసార్లు చెప్పాను. యేసు ప్రభు భూమి మీదకి రాకముందు 2000 సంవత్సరాల క్రితం, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోయింది. 2023 సంవత్సరం ఇది. సో కాబట్టి 4023 సంవత్సరాలు అవుతా ఉంది. దేశాన్ని యేసు ప్రభు రాకముందే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి దేశం. ఆ దేశంలో వారు ప్రవేశించారు. వారు అబ్రహాం తర్వాత 500 సంవత్సరాల తర్వాత ప్రవేశించి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ దేశంలో దాదాపుగా వారు యేసు ప్రభు రాకముందు 1500 సంవత్సరాలు జీవిస్తానే ఉన్నారు, అక్కడే ఉన్నారు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు వారు అక్కడే ఉన్నారు, యెరూషలేములోనే ఉన్నారు ఇశ్రాయేలీయులు, యూదులు. సో బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, గొర్రెలు కాసుకునేటువంటి వారు బెత్లెహేములో ఉంటారు. ఎందుకంటే గొర్రెలు ఎక్కువగా బెత్లెహేములో పెంచుతా ఉంటారు. గొర్రెలు ఆ దినాల్లో నేను చరిత్ర విన్నది ఏంటంటే, గొర్రెలు పిల్లల్ని ఇచ్చేటువంటి కాలం అంటది.
గొర్రెలకు పిల్లలు పుట్టేటువంటి కాలం. గొర్రెలు మేపుతా ఉన్నారు బెత్లెహేములో. బెత్లెహేము అనేటువంటిది చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటిది. నేను చాలాసార్లు చెప్పాను మీకు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం దగ్గర నుండి మనకు కనబడుతుంది ఆ చరిత్ర. సో పిల్లరా, యాకోబు ఉన్నప్పుడే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉన్నప్పుడే ఆ ప్రాంతంలో బెత్లెహేము ఉంది, అక్కడ హెబ్రోన్ ఉంది. అబ్రహాము హెబ్రోన్లో ఉన్నాడు, ఇస్సాకు హెబ్రోన్లో ఉన్నాడు, యాకోబు హెబ్రోన్లో ఉన్నాడు. హెబ్రోన్ అనేటువంటిది దేవుడిచ్చినటువంటి స్థలముగా నీకు, నీ సంతానానికి తరతరాలు నిరంతరము శాశ్వతముగా ఇస్తాను అని చెప్పాడు. ఆ దేశం మీద ఏ మానవుడికి హక్కు లేదండి, నేటికి హక్కు లేదు. అందుకే ఇశ్రాయేలీయులు వాళ్ళ దేశాన్ని కాపాడుకోవటానికి ఐరన్ డూమును కూడా తయారు చేసుకున్నారు దేశం మీద. తెలుసా, ప్రపంచంలో ఏ దేశానికి లేదు ఐరన్ డూమ్. ఆ దినాల్లో ఇశ్రాయేల్ దేశం మీదకి బాంబులు దాడి చేశారు భయంకరముగా. 20 నిమిషాల్లోనే 5,000 బాంబుల వరకు భయంకరముగా ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చినప్పటికీ ఆ దేశం నాశనం కాలేదు. ఎందుకో తెలుసా, ఆ దేశం వాగ్దాన దేశం, ఆ దేశం దేవుడిచ్చిన దేశం, ఆ దేశాన్ని దేవుడు దీవించాడు. ఆ దేశంలో నివసించే ఆ ప్రజలు దేవుని సంతానం, దేవుని వాగ్దాన ప్రజలు, దేవుని ద్వారా పిలువబడినటువంటి వారు, దేవుని ద్వారా ఎన్నుకోబడినటువంటి వారు, దేవుని చేత అభిషేకించబడి ఆశీర్వదించబడినటువంటి ప్రజలు. హల్లెలూయా. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, అలాగనే ఇశ్రాయేలీయులను ఆశీర్వదించాడు. హల్లెలూయా. తరతరాలు నీ యొక్క జనము, నీవు ఒక్కడు ప్రేమిస్తే చాలు దేవుణ్ణి, అతన్ని బట్టంట 1000 తరాలు దేవుడు ఆ యొక్క వంశాన్ని ఆశీర్వదిస్తాడంట. ఎన్ని తరాలండి? 1000 తరాలు. ఒక తరం కాదు. తరం అంటే 30 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు. సో ఇది చదువుకున్న వాళ్ళు తెలుసు, కొంతమందికి చదువు లేనిటువంటి వాళ్ళు కూడా బాగా ఎక్కువ తెలుసు, చదువుకున్న వాళ్ళకి తెలియదు కొంతమందికి. సో 1000 తరాలు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే 1వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు సెలవిస్తా ఉంటే అక్కడ 5వ వచనం వరకు మీరు చదువుకుంటే 1000 తరాలు నేను దీవిస్తాను అంటున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులు దేవుని ప్రేమించాడు కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయుల్ని దీవించుకుంటూనే వస్తా ఉన్నాడు. హల్లెలూయా. 1000 సంవత్సరాల క్రితము దావీదు ఈ భూమి మీద ఉన్నాడు. ఇజ్రాయేల్ దేశంలోనే దావీదు పట్టణము బెత్లెహేములో గొర్రెలు కాసుకుంటా ఉన్నప్పుడు దేవుడు దావీదును అభిషేకించమని ప్రవక్త అయిన సమూయేలుతో చెప్పాడు. ప్రవక్త అయిన సమూయేలు దావీదును అభిషేకించాడు. పిల్లరా, దావీదు అభిషేకించబడ్డాడు. ఎందుకో తెలుసా, ఏదో మామూలుగా కాదండి, రాజుగా ఉండటానికి. ఇజ్రాయేల్ దేశం మీద, ఇజ్రాయేల్ ప్రజల మీద గొర్రెలు కాసుకునే కాపర్ని దేవుడు రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు కాసుకునే వ్యక్తి వచ్చి ఇప్పుడు కొన్ని సంవత్సరాలకి రాజు పరిపాలన చేస్తున్నాడు. నేను ఒక వ్యక్తిని గురించి ఆశ్చర్యపడ్డాను ఈ దినాల్లో, ఈ కొద్ది దినాల క్రితమే. రేవంత్ రెడ్డి గారు. ఎవరండి? రేవంత్ రెడ్డి గారు. ఆయన మామూలుగా సాధారణమైనటువంటి వ్యక్తిగా స్టార్ట్ చేశాడు తన జీవితాన్ని. చిన్న పనులు చేసుకుంటా, తనతో పాటు 7 అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా ఉన్నారు. ఎంతమందో తెలియదు కానీ ఒక అక్కని చూపిస్తా ఉన్నారు. అయితే అక్క చెల్లెలు కూడా ఉన్నారు. సో 7 అన్నదమ్ముళ్ళు. చూడండి, ఆ కుటుంబము ఎంత ఉన్నా కానీ ఆ కుటుంబానికి అంత అవసరతలు ఉంటాయి. కుటుంబం కష్టపడి పని చేసుకోవాలి. అన్నదమ్ములందరూ కష్టపడి పని చేసుకునేవాడు. వారితో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా కష్టపడి పని చేస్తా ఉన్నాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటా ఎన్నుకుంటా వచ్చాడు. కొద్ది దినాల వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అతను. దాంట్లో ఒక చిన్న కేసు అయింది, ఓటుకు నోటు అనేటువంటి దాంట్లో. అయినా కానీ అతడు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ లో ఒక గొప్ప నాయకుడిగా తయారయ్యి సీఎంగా మన రాష్ట్రానికి దేవుని చేత అపాయింట్ చేయబడ్డాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. నేను ఎందుకు చెబుతున్నానంటే పిల్లారా, ఎవరైనా కానీ కష్టపడితే దేవుడు దీవిస్తాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, దేవుడు అందరిని దీవిస్తాడు. నీతిమంతుల మీదను దుష్టుల మీదను ఆయన సూర్యుని ఉదయింపజేస్తా ఉన్నాడు. ఆయన వర్షాన్ని కుమ్మరిస్తా ఉన్నాడు. ఆయన భూమిలో నుండి ఆహారాన్ని
ఇస్తూ ఉన్నాడు. కావాల్సినటువంటి మనకి అవసరమైన ప్రతిది కూడా మనము ఉదయం లేచిన దగ్గర నుండి పనుకునే వరకు కూడా, మనం నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా మనకు అవసరమైన ప్రతి దానిని దేవుడు ఉచితంగా ఇస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలకే కాదు పిల్లరా, దేవుని నమ్ముకున్న వారికే కాదు, యేసు ప్రభు నమ్ముకున్న వారికే కాదు, అందరికి ఇస్తా ఉన్నాడు దేవుడు సాధారణమైన కృపను చూపుతూ. కానీ విశేషమైన కృప దేవుడి బిడ్డలకి ఇస్తా ఉన్నాడు పిల్లారా. ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదిస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం సెలవిస్తా ఉంది, యేసు క్రీస్తు వారు రక్షకుడిగా వచ్చాడు. ఎవరి కోసం రక్షకుడిగా వచ్చాడంటే ఇశ్రాయేలీయులకు రక్షకుడిగా వచ్చాడు. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 40వ వచనం దగ్గర నుండి 45, 46, 47 వచనం వరకు అద్భుతమైన మాట ఏమంటే అక్కడ యేసు క్రీస్తు వారు రక్షకుడు ఎవరికంటే సర్వలోకానికే రక్షకుడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, యేసు అంటే రక్షకుడు. రక్షకుడు ఈ భూమి మీద మానవుడిగా పుట్టాడు. దావీదు యొక్క పట్టణంలో పుట్టాడు, దావీదు యొక్క వంశంలో పుట్టాడు, దావీదు యొక్క జనాంగంలో నుండే వచ్చాడు. ఎందుకు అక్కడి నుండే వచ్చాడంటే నేను చాలా సార్లు చెప్పాను, దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి. 4000 సంవత్సరాల క్రితం చేయబడిన వాగ్దానాలు యేసు ప్రభు రాకముందు 4000 సంవత్సరాల క్రితం ఆదాముతో చేసిన వాగ్దానం ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనములో దేవుడు ఆదాముతో చేశాడు, నీకు కుమారుడు కలుగుతాడు, నీ యొక్క భార్య అయినటువంటి అవ్వ కుమారుని కంటది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. స్త్రీతో చెప్పినటువంటి మాటలు, ఆదాముతో చెప్పినటువంటి మాటలు దేవుడు వాగ్దానం చేసేట్లారా తప్పక నెరవేరుస్తాడు. అదే వాక్యం గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములోను 3వ అధ్యాయం 16వ వచనములోను ఆ స్త్రీ యొక్క సంతానము, ఆ స్త్రీ యొక్క కుమారుడు యేసు క్రీస్తు అని సెలవిస్తా ఉంది పిల్లారా. ఆయన క్రీస్తు, ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన క్రీస్తు, ఆయన ప్రభువు కూడా. క్రీస్తు అంటే ప్రభువు, క్రీస్తు అంటే అధిపతి, క్రీస్తు అంటే అభిషిక్తుడు, క్రీస్తు అంటే దేవుని కుమారుడు, క్రీస్తు అంటే దేవుడు దహించే అగ్ని, క్రీస్తు అంటే ఫైర్ అని అర్థం. దేవుడు సాతాను శక్తులను దహించి వేస్తాడు పిల్లారా. బైబిల్ గ్రంథంలో మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం సెలవిస్తా ఉంది పిల్లారా, అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు, భూమి మీదకి వచ్చాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం సెలవిస్తా ఉంది, సత్యమును గురించి సాక్షి ఇవ్వడానికి నేను పుట్టి ఉన్నాను, ఇందు నిమిత్తమే కదా నేను ఈ లోకములోనికే వచ్చాను. సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వింటాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. లూకాసు వార్త 11వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తా ఉంది, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకములోనికి వచ్చాడు. Luke chapter 19 verse 10 says, Jesus Christ came into this world to seek and to save which was lost, which was destroyed. Jesus Christ came to this world to save you. నిన్ను రక్షించడానికి వచ్చాడు పిల్లారా. ఆయన రక్షకుడిగా వచ్చాడు, ఆయన పాపుల రక్షకుడిగా వచ్చాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం సెలవిస్తా ఉంది, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 9, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వస్తూ లోకాన్ని వెలిగిస్తా ఉంది. The true light is there. He is Jesus Christ. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం సెలవిస్తా ఉంది పిల్లారా. అక్కడ బైబిల్ గ్రంథంలో ఏమందంటే జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 verse 12, I am the light of this world. నేను లోకానికి వెలుగునై ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 40వ వచనం దగ్గర నుండి కూడా మీరు చదువుకుంటే అక్కడ కూడా వాక్యాలు సెలవిస్తా ఉండి, నేను ఈ లోకములోనికి వెలుగుగా వచ్చాను, నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు ఎవడైనా కానీ వాడు చీకటిలో ఉండకుండా వాడు నిత్య జీవపు వెలుగును కలిగి ఉంటాడు, జీవపు వెలుగు కలిగి ఉంటాడు. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసము నిత్య జీవం పిల్లారా. When you believe in Jesus Christ, He gives you eternal life. You must need eternal life. నిత్యము జీవించే జీవితం కొరకే మనం పుట్టేవండి.
మనల్ని విమోచించడానికి, రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. పాపముల నుండి, శాపము నుండి మనల్ని రక్షించడానికి, విమోచించడానికి. He is the savior of the world. హల్లెలూయా. లోక రక్షకుడు. ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించాడని మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుండి చివరి వచ్చిన వారికి మీరు చదివితే వాక్యం సెలవిస్తా ఉంది. పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. ఆయన పరిశుద్ధుడు. He is holy. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం సెలవిస్తా ఉంది. He is holy. He is the son of God. He came into this world to save you and me from the filthiness, from the sinful activities, sin of curse. Sin of curse. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అది మరణానికి నడిపిస్తుంది, నిన్ను నాశనానికి నడిపిస్తుంది, పాపానికి నడిపిస్తుంది. ఏ భేదము లేదు. అందరిని పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారని రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం సెలవిస్తా ఉంది పిల్లారా. Romans chapter 3 verse 23 says, everyone becoming short of glory of God. దేవుని మహిమను పొందలేకపోతా ఉన్నారు. దేవుని మహిమను రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. unable to receive the glory of God because of sin. పాపం అనేటువంటిది మన పతనం చేసిద్దండి. పాపం నాశనం చేసిద్ది. పాపం మన జీవితాన్ని కూల్చివేసిద్ది. పాపం అంటే తప్పిదాలు. మనం చేసే తెలిసో తెలియక చేసే ప్రతి తప్పిదం అనేటువంటిది చాలా శక్తివంతమైంది. చాలా ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. అది ఏదైనా చేస్తుంది మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన హృదయాన్ని, మన దేహాన్ని, మన అంతరంగాన్ని పాడు చేస్తుంది, పతనం చేసిద్ది, నాశనం చేసిద్ది, కూల్చేస్తుందండి. దానికి ఎంతో శక్తి ఉంది. కాబట్టి దేవుడి వాక్యాన్ని మనం వినాలి పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడి ఇదే మనతో మాట్లాడుతూ ఉంది. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ us. He is talking with us. Today receive the God's power. Hallelujah. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని మనం పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఈజ్ టాకింగ్ విత్ యూ అండ్ విత్ మీ. దేవుని వాక్యంలో నుండి అద్భుతమైనటువంటి మాటలు మనకు సెలవిస్తా ఉండి పిల్లారా. కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని మన హృదయంలోనికి మనం ఆహ్వానించుదాం. లెట్స్ ఇన్వైట్ హోలీ ప్రెసెన్స్, ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని అభిషేకము మనకు అవసరం. దేవుని యొక్క అభిషేకం మనకు అవసరం. దేవుని యొక్క అభిషేకం కనుక పని చేయకపోతే, దేవుడు కనుక మనలో లేకపోతే, దేవుని సన్నిధి కనుక మనలో లేకపోతే మనం ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా ఉండలేమండి. ఎంత సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా. ఒకసారి ఒక ధనవంతుడు ఈ విధంగా చెప్పుకున్నాడంట తనతో తాను, నేను ఎన్నో సంవత్సరాలకి ఎంతో ధనాన్ని పోగు చేశాను, ఎంతో విస్తారమైన పంట పండింది, ఏం చేద్దాం అని చెప్పి తన మనసులో అనుకున్నాడు. ఈ పాతి అన్ని పడగొట్టేసి కొత్త వాటిని కట్టుకుందాం. కొత్త వాటిని కట్టుకొని ఈ యొక్క ధాన్యాన్ని అంతా దాంట్లో సమకూర్చుకున్నాము, పోగు చేసుకున్నాము, భద్రపరుచుకున్నాము. ఆ తర్వాత నా ప్రాణంతో ఈ విధంగా చెబుతాను, ప్రాణమా సుఖపడుము. ఏం చెయ్యి? ముందు మాట ఏమంటున్నాడంటే సుఖపడు. ఎట్లాగా? తిను, త్రాగు. ఏం చెయ్యి? బాగా తిని బాగా తాగు. ఈ పండుగలు కూడా చాలా మంది ఏం చేస్తారంటే తమ ప్రాణం ఇదే చెబుతాడు. పండుగ వచ్చిందంటే సిద్ధపడతారు పండుగకి. మంచి మంచి కాస్ట్లీ విస్కీ బాటిల్స్ కొనుక్కొని పెట్టుకోవాలని, బాగా తినాలి, బాగా తాగాలి. పొద్దున్నే వెళ్ళి ఒక 5 కేజీలు చికెన్ తెచ్చుకోవాలి, బాగా వండుకోవాలి, కొన్ని బాటిల్స్ పెట్టుకోవాలి, బాగా తినాలి, బాగా తాగాలి. తిను తాగు, ఇదే లోకం చెబుతా ఉంది. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చెప్పింది అదే. ఆడేమంటున్నాడు? తన ప్రాణంతో బాగా తిను, బాగా తాగు అని అంటున్నాడు. దాన్ని మించినటువంటి ఆనందం నీకు లేదని అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడా ఏం తింటావురా, ఏం తాగుతావు? ఈ రాత్రి నీ ప్రాణము వెళ్ళిపోయింది, ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది. ఏం చేసుకుంటావు?
ధనవంతులతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీ ధనాన్ని పేదలకు ఇవ్వండి, దరిద్రులకు ఇవ్వండి, దిక్కులేని వాళ్ళకి ఇవ్వండి, అనాథులకు ఇవ్వండి. ఒకవేళ ఎక్కువ ఉంటే అది మీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, మీ జీవితానికి, మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. యేసు క్రీస్తు వారి ఈ భూమి మీదకి మానవుడుగా, శరీరధారిగా, ఒక గొప్ప వరంగా, ఒక గొప్ప గిఫ్ట్ గా మనకి ఇవ్వబడ్డాడండి, ఒక బహుమానముగా ఇవ్వబడ్డాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచ్చిన అదే చెబుతా ఉంది. దేవుడు లోకమని ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచే ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందాలి. షుడ్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. యు మస్ట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఒక గొప్ప బహుమానంగా వచ్చాడు భూమి మీదకి, ఒక గొప్ప ఆశీర్వాదకరంగా వచ్చాడు, ఒక గొప్ప దీవెనకరంగా వచ్చాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. పిల్లారా, యేసు క్రీస్తు ఈ భూమి మీదకి మానవుడిగా రావడానికి కారణం ఏంటంటే నీవు నేనే. యు ఆర్ ద రీజన్, ఐ యామ్ ద రీజన్, వి ఆర్ ద రీజన్. యేసు క్రీస్తు మానవుడిగా భూమి మీదకి రావడానికి కారణం మనమే. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. రోమా పత్రిక 8వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి మాటలు సెలవిస్తా ఉన్నాయండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం మనం చదువుదాం. చదవగలిగినటువంటి వారు, బైబిల్ ఉన్నటువంటి వారు తెరవండి. అందరు బైబిల్ చూస్తూ ఉండగా రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 4 4వ వచనం. శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము. ఎట్లాగంటండి? పాపము యొక్క పరిహారం. కొంతమంది అంటారు శ్లోకాన్ని, సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేనాం జీవదాన బలియాగం అని శ్లోకాల్లో ఉందని. శ్లోకాల్లో ఉండేది వాక్యంలో ఉంది. 2000 సంవత్సరాల క్రితమే వాక్యంలో ఉంది. వాక్యంలో ఉండే చెప్పకుండా శ్లోకాల్లో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆ గ్రంథంలో ఉంది, ఈ గ్రంథంలో ఉంది అని చెబితే కొంతమంది ఏమంటున్నారంటే మా గ్రంథాన్ని చెప్పకుండా మరి మీ గ్రంథాన్ని ఎందుకు చెబుతున్నావురా అని అంటారు. నేను అందుకే యేసు ప్రభువుని తప్ప, బైబిల్ తప్ప వేరే దాన్ని దేని మాట్లాడనండి, నాకు అవసరం లేదు. ఒకదేనా నేను నశించిపోతున్న నాకు, నాశనమైపోతున్న నాకు, పతనమైపోతున్న నాకు, పాడైపోతున్న నాకు, 16 సంవత్సరాలకి పతనమైపోతున్న, పాడైపోతా ఉన్నాను, నాశనం అయిపోతా ఉన్నాను. ఒక అడిగేస్తే నరకంలో పడిపోతాను, చచ్చిపోతాను 16 సంవత్సరాలకే. అలాంటి నాకు యేసు ప్రభు ఆయన వాక్యం దొరికింది ఒక దినం రోడ్డు మీద. ఒక చిన్న పుస్తకం యోహాను సువార్త, అది చదువుతా ఉన్న ఒక నవల పుస్తకం, సినిమా పుస్తకం అనుకోని, ఎందుకంటే అవే తెలుసు నాకు. కానీ దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. ఆ దినము ఒక అర్ధగంట సేపు నా ముందు కూర్చొని నాతో మాట్లాడి నా బ్రతుకులు మార్చేసాడు. బ్రతుకులు మార్చేవాడండి దేవుడు, జీవితాలు మార్చేవాడండి దేవుడు. బ్రతుకుల్లో, జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఆ దినం నా బ్రతుకులో, నా జీవితంలో గొప్ప అద్భుతాలు చేశాడు. నూతన కార్యాన్ని నా జీవితంలో జరిగించాడు, నూతనంగా మార్చేసాడు. కాబట్టి ఈ దినం నేను యేసు ప్రభుని గురించి ప్రకటిస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. గత 37 సంవత్సరాలుగా ప్రకటన చేస్తా ఉన్నాను. 5 పైసలు జీతం తీసుకోకుండా, ఎవరి దగ్గర కూలికి పని చేయకుండా, జీతానికి పని చేయకుండా, డొనేషన్స్ కు పని చేయకుండా, ఫండ్స్ కు పని చేయకుండా, ఎక్కడ కూడా అడుక్కోకుండా వాక్యం చెప్పడానికి ఇంత ఇస్తేనే వస్తానని చెప్పి అడుక్కోకుండా దేవుని సేవ చేయడానికి, సువార్త ప్రకటించడానికి దేవుడు కృపరిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి హైయెస్ట్ కంట్రీస్ లో, హైయెస్ట్ ప్లేసెస్ లో నిలబడి సువార్త ప్రకటించడానికి, జీవాన్ని గురించి ప్రకటించడానికి దేవుడు కృపరిస్తా ఉన్నాడు. ఏమని చెబుతుందమ్మ వాక్యం? కంటిన్యూ చేద్దాం. పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో ఎక్కడ పంపాడంటండి? యేసు ప్రభు ఎక్కడికి వచ్చాను అన్నాడు యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో, నేను ఈ లోకములోనికే వచ్చాను అని చెప్పాడు. ఎక్కడికి వచ్చాడు యేసు ప్రభు? దేవుడు ఎక్కడ పంపించాడు? తండ్రి ఎక్కడ పంపించాడు యేసు ప్రభుని? పరలోకములో నుండి, దేవుని ఇంట్లో నుండి, తండ్రి ఇంట్లో నుండి, దేవుడితో సహానుభావంగా ఉండవలసినటువంటి ఆ స్థానాన్ని, దాన్ని కూడా విడిచిపెట్టాడని
అపోస్తలుడు పౌలు గారు అనేక సార్లు చెబుతాడు. ఇది కూడా అపోస్తలుడు పౌలు చెప్పిందే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చెబుతాడు, దేవుడితో సమానుడిగా ఉన్నాడు, సహానుభవుడిగా ఉన్నాడు. యోహాను సువార్తలో యేసు ప్రభువే చెప్పాడు 10వ అధ్యాయం 30వ వచనంలో, దేవుడు నా తండ్రి ఒకటే, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. హల్లెలూయా. 5వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఇదే మాట చెబుతూ ఉంటే 30వ వచనం దగ్గర మీరు చదువుకుంటే అక్కడ అద్భుతమైన మాటలు. యూదులు ఆయన చంపాలని చూశారు. వీళ్ళు విశ్రాంతి దినాన్ని మేరటమే కాకుండా దేవుడు నా తండ్రి అని చెబుతూ ఉన్నాడు. దేవుడితో తనను సమానునిగా చేసుకుంటూ ఉన్నాడు. ఆయన సమానుడే. యేసుక్రీస్తు వారు సమానుడే. ఎక్కడి నుండి వచ్చాడమ్మా? చదువు, మరోసారి చదువు వాక్యాన్ని. పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఎక్కడ పంపించాడు? ఈ భూమి మీదకి పంపి శరీరమందు పాపానికి శిక్ష విధించెను. హల్లెలూయా. చూడండి, మన పాపం చేస్తే శిక్ష ఎక్కడ వస్తుందండి? చెప్పండి. మన పాపం చేస్తే శిక్ష ఎక్కడ వస్తుంది? గాలికి ఇస్తాడు శిక్ష, భూమికి ఇస్తాడు శిక్ష. అదేనో ఆదాం పాపం చేస్తే వచ్చింది, భూమికి కూడా శిక్ష వచ్చింది. భూమి నీ నిమిత్తమో శపించబడింది అని అన్నాడు. ఇది గచ్చిపోతలు ఇస్తుంది, ముళ్ళ తప్పులు ఇస్తుంది. ఇది నువ్వు కూడా ఓ పని చేయాలి, ఆ గచ్చిపోతల్లో ఆ ముళ్ళ తప్పుల్ని బాగు చేసుకొని పంట పండించుకొని తినాలిరా ఆదాము అని అన్నాడు. అదేనో దేవుడు. అమ్ముతానేమో నీ ప్రసవ వేదన అధికమైందావమ్మా అని చెప్పాడు. శపించలేదు దేవుడు, కానీ వాళ్ళకి శిక్ష వేశాడు. మానవుని దేవుడు ఎన్నడూ శపించట్లేదు, గుర్తుపెట్టుకోండి. శాపాలు ఇవ్వట్లా. నీ శిక్ష కోసమో నీ పాపం కోసమో నీ శరీరంలో నువ్వు అనుభవిస్తున్నావు. అవ్వమ్మ శరీరంలో అనుభవిస్తుంది, ఆదాము శరీరంలో అనుభవిస్తూ ఉన్నాడు, తన సంతాన శరీరంలో అనుభవించారు. కయ్యను గారు మొదట కుమారుడు, ఆదాము కుమారుడు, పెద్ద కుమారుడు. వాడు ఏం చేశాడు? వాడు తమ్ముడిని ఒక్క దెబ్బ కొట్టి చంపి పడేసేసాడు. ఎందుకంటే అసూయ. శరీరంతో పనిచేస్తున్నారు, శరీరం పనిచేస్తుంది, శరీర కార్యాలు పనిచేస్తుంది. ఈ శరీరంలోనే పాపం ఉంది. నీ శరీరంలో, నా శరీరంలో పాపం ఉంది. అందుకే యేసు క్రీస్తు వారి భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు, రక్త మాంసాలలో పాలివాడై వచ్చాడు. శరీరధారిగా వచ్చి రక్త మాంసాల్లో పాలివాడిగా వచ్చి నీ కోసం, నా కోసం ఆయన శరీరంలో నీ పాపాన్ని, నా పాపాన్ని భరించాడు. హల్లెలూయా. ఆయన పైకి శిక్షణ తీసుకున్నాడు. నీ శిక్షణ, నా శిక్షణ యేసు ప్రభువు తీసుకున్నాడు. తీసుకొని ఆయన నీ కోసం, నా కోసం చనిపోయాడు. చదువు నాన్న. ఆయన శరీరమునందు పాపములకు శిక్ష విధించరు. కంటిన్యూ. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. మనం ఆత్మానుసారులు మనం ముందే చెప్పుకొచ్చాడు. దేవుని నమ్మిన బిడ్డలు విశేషమైన కృపను పొందుకున్నారు. దేవుని కృప యేసు క్రీస్తు ద్వారా, మోషే ద్వారా ధర్మశాస్త్రం వస్తే యేసు క్రీస్తు ద్వారా కృపయు సత్యము వచ్చింది. ఏమొచ్చిందండి? కృపా సత్యం వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చిన దగ్గర నుండి మీరు చదువుకుంటే ఈ వాక్యాలు ఉంటాయి. యేసు క్రీస్తు కృపను తీసుకొచ్చాడు. యేసు క్రీస్తు కాపరు లేని గొర్రెల్లాగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద జాలిపడంట. ఆయన ఉన్న దినాలలో అందరినీ అన్ని రోగాల నుండి బాగు చేశాడంట, స్వస్థపరిచాడంట. దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారు తిరిగి లేపాడు. ప్రైజ్ ది లార్డ్. సముద్రం మీద నడిచాడు, గాలిని గద్దించాడు. చదువు నాన్న. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉంది. ఎప్పుడు సమాధానం నీ హృదయంలో ఉంటుందంటే నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తా ఉన్నప్పుడే, నువ్వు ఆత్మీయుడిగా ఉన్నప్పుడే. నువ్వు మార్పు నొందాలి, నీ జీవితంలో మార్పు రావాలి.
అన్నిట్లో మార్పు రావాలని కోరుకు. వైద్యంలో మార్పు రావాలండి, రాజకీయంలో మార్పు రావాలండి, మన రాష్ట్రంలో మార్పు రావాలి, మన దేశంలో మార్పు రావాలి, మన నాయకుల్లో మన అధికారుల్లో మార్పు రావాలని అంటాం, కానీ మనలో మార్పు రావాలని ఎప్పుడన్నా అనుకుంటామా? The change must begin with you. నీతో స్టార్ట్ అవ్వాలి. అది దేవుడు నీలో స్టార్ట్ చేయాలని యేసు క్రీస్తుగా దేవుడే మానవుడిగా శరీరధారిగా రక్త మాంసాల పాలివాడై ఈ భూమి మీదకి వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఇట్లాగే ఉంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 18. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఎవరు ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న. ఎవరంటండి ఈయన? తండ్రి రొమ్ము అంటే ఏంటో తెలుసా? బాగా ప్రేమ ఉన్నవాళ్ళే తండ్రికి బాగా దగ్గరగా ఒళ్ళు కూర్చుంటారు. అవునా కాదా? పిల్లలే కూర్చుంటారు. కొంతమంది అంటారు, కొంతమంది పక్కన భార్యలు భర్తలు ఉంటారు, కానీ దేవుని పక్కన ఎవరుండారంట? ఎవరుండారండి? తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే. తండ్రి పక్కన, తండ్రి కుడిపార్శ్వమున యేసు క్రీస్తు వారు కుమారుడున్నాడు. కుమారుడికి అంత ప్రాధాన్యతనిస్తా ఉంది వాక్యము. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మానవుడిగా వచ్చాడు కాబట్టి కుమారుడయ్యాడు. హల్లెలూయా. దేవుడు శరీరధారిగా వచ్చాడు కాబట్టి కుమారుడయ్యాడు. దేవుడు రక్త మాంసాల్లో పాలివాడై వచ్చాడు కాబట్టి కుమారుడయ్యాడు. చదువు నాన్న. అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఏం చేశాడంటండి? దేవుణ్ణి బయలుపరిచింది యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. 4:14 వచ్చింది. ఏమని చదివిస్తుందమ్మా? చదువు 14 కూడా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించింది. ఎవరు ఈ వాక్యము? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే the word was God. The word was God. వాక్యమే దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు. యేసు క్రీస్తు వారంట వాక్యం అంట శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. మన మధ్యలో నివసించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో నివసించాడండి. దేవుడు మన మధ్యలోకి వచ్చాడు. దేవుని కుమారుడిగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రోమా పత్రికలోకి వెళ్దాం. కంటిన్యూ చేద్దాం నాన్న వాక్యాన్ని. రోమా పత్రిక 8వ అధ్యాయము కంటిన్యూ చేయండి. రోమన్స్ చాప్టర్ 8. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. శరీరానుసారమైన మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. మీరు శరీరాన్ని కలిగి ఉంటే, శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటే, శరీర కార్యాలు మీలో పనిచేస్తుంటే దేవునికి లోబడవు. సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వినును అని అన్నాడు. యోహాను సువార్త 18:37 సత్య సంబంధమైన వాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 17 దగ్గర నుండి 25 వరకు మీరు చదువుకుంటూ వెళితే అక్కడ కూడా అద్భుతమైన మాటలు చూస్తాడు. సత్య సంబంధమైనటువంటి వాడు, వాడు చీకటిలో ఉండడు, వాడు వెలుగులో ఉంటాడు. సత్యాన్ని నువ్వు గ్రహిస్తే సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. కుమారుడు కనుక నిన్ను స్వతంత్రుడిగా చేస్తే నువ్వు నిశ్చయముగా స్వతంత్రుడువే. హల్లెలూయా, హల్లెలూయా. మూర్ఖులకి ఇది అర్థం కాదు, అజ్ఞానులకి ఇది అర్థం కాదు, అవివేకులకి ఇది అర్థం కాదు, నాశనానికి దగ్గరగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు. ఏ రోజుకి అర్థం కాలా? ఏ రోజుకి అర్థం కాక ఏం చేసిందంటే కుయుక్తిగా, జ్ఞానులారా మీరు వెళ్ళండి బేత్లెహేముకి,
వెళ్ళిన తర్వాత మళ్ళా సమాచారం అంతా కూడా నాకు తిరిగి తెలియజేయండి, నేను కూడా వెళ్ళి నేను కూడా ఆయనను పూజించి సాగిలి పడి వస్తానని చెప్పాడు క్విక్గా. కానీ దేవుని యొక్క దూత జ్ఞానులతో చెప్పిన మాట ఏంటంటే, వారు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. దేవుని నక్షత్రము ఆకాశములో నుండి, ఆయన నక్షత్రము ఆయన ఎక్కడున్నాడు అక్కడికి నడిపిస్తే వాళ్ళు వచ్చి సాగిలపడ్డారు, పూజించారు, ఆరాధించారు. వారి పెట్టెలు విప్పారు, వారు తెచ్చినటువంటి కానుకలు బంగారము, బోళము, సామ్రాణి అర్పించారు, సాగిలపడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి? జ్ఞానులు. వీరి గురించి ఏముందంటే, నేను చెప్పాను కూడా నిన్న కూడా, అరేబియా దేశము నుండి, ఇథియోపియా దేశము నుండి, ఇరాను నుండి, ఆ ప్రాంతాల నుండి వచ్చారు అని అంటారు కొంతమంది. కానీ బైబిల్లో లేదు, తూర్పు దేశ జ్ఞానులు అని ఉంది. తూర్పు దేశం కాబట్టి, ఈ తూర్పు దేశాలు కాబట్టి అక్కడ నుండి వచ్చారని కొంతమంది. మన కేరళ నుండి కూడా వెళ్ళారని చెప్పి కొంతమంది అంటారు. సరే, ఎవరు ఏది చెప్పినప్పటికీ పిల్లరా, యేసు ప్రభువారు డిసెంబర్ 25వ తారీఖున ఖచ్చితంగా పుట్టాడు అని వాక్యాలు నిర్ధారిస్తాయి అని కొంతమంది చెబుతారు. ఎందుకంటే వాక్యాలు అనుగుణంగా ఉన్నాయి కొన్ని. మత్తయి సువార్త 1-2 వచ్చిన అధ్యాయాలు, లూకా సువార్త 1-2 అధ్యాయాలు మొత్తం మీరు చదివితే అద్భుతమైన చరిత్ర. 3వ అధ్యాయం కూడా లూకా సువార్త చరిత్ర కనబడుతుంది, దేశాలు కనబడుతున్నాయి, రాజులు కనబడుతున్నారు, అధికారులు కనబడుతున్నారు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవుని వాక్యం అని సెలవిస్తా ఉందండి పిల్లరా, యేసు క్రీస్తు వారి భూమి మీద మానవుడిగా జన్మించాడు. ఇప్పుడు చదువునాన్న వాక్యాన్ని. దేవుని సంతోషపరచలేరు, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలిగిన వారు కాదు. శరీరం మీలో పనిచేయదు, లోకం మీలో పనిచేయదు. లోకము, శరీరము నశించిపోతే, నాశనమైపోతే, పాడైపోతాయి. వాడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మ నష్టపరుచుకుంటే వానికి ప్రయోజనము ఏమి లేదు. నథింగ్ ఈజ్ బెనిఫిట్ టు హిస్ లైఫ్. శరీరాశ, నేత్రాశ, జీవకుటము ఈ తండ్రి వల్ల కలిగినవి కాదు, ఇవి పైనుండి వచ్చినవి కాదు. ఈ లోకములో దయ్యాల జ్ఞానం ఉంది, భూ సంబంధమైన జ్ఞానం ఉంది, మనుషుడి యొక్క జ్ఞానం ఉంది. కానీ ఈ జ్ఞానం మానవుడిని నశింపజేస్తుంది. కానీ పైనుండి వచ్చిన జ్ఞానం ఉంది. చూసారు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం దగ్గర కూడా మీరు చదివితే చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. పైనుండి వచ్చే జ్ఞానం దేవుని జ్ఞానం. ఈ దేవుని జ్ఞానము నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా. నా ప్రజలు జ్ఞానం లేకే నశిస్తున్నారు, జ్ఞానమైన క్రీస్తుని కలిగి లేక. సమస్త బుద్ధి జ్ఞానాలు క్రీస్తు యేసునందు గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానం కావాలంటే ఒకడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం అని వాక్యం సెలవిస్తా ఉంది సామెతల గ్రంథాల్లో. సామెతల గ్రంథంలో ప్రతి అధ్యాయం చదివితే దేవుని జ్ఞానం బోధించబడుతుంది. చదువు ఈ వాక్యాన్ని చదువు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు. క్రీస్తు ఆత్మ లేకపోతే అతడు ఆయన వాడు కాదు. ఆ చదువు నాన్న. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైంది, కానీ మీ ఆత్మ నీతి విషయమై ఎట్లాగుందంటండి? ఎట్లాగుందమ్మా? ఎట్లాగుంది? నాశనం లేదు, మానవ లేదు, మీలో జీవం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు 5వ అధ్యాయం రోమపత్రిక, ఇప్పుడు 5వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుంచి చదవండి. రోమన్స్ చాప్టర్ 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయములలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచే ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించను అన్నట్లుగా ఆ వాక్యం ఆధారంగా, వాక్యానుసారంగా ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది.
He poured out his love into your heart. నీవు హృదయంలో కుమ్మరించాడు. చదువమ్మా. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన ఆయన పుట్టాడు, ఆయన శ్రమ నొందాడు, ఆయన చనిపోయాడు. ఎందుకు? నీ కోసమో నా కోసమే. హల్లెలూయా. మనందరి కోసం పిల్లారా, మన కోసం యేసు చెల్లించవలసినటువంటి క్రయధనాన్నంతా చెల్లించాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఉంటుంది. ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ భూమి మీదకి క్రయధనము అనేటువంటిది ఉంది. క్రయధనాన్ని చెల్లించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? క్రయధనాన్ని చెల్లించడానికి. మన కొరకు, మన పాపం కొరకు చెల్లించవలసిన దానంతటిని చెల్లించడానికి వచ్చాడు మానవుడిగా ఈ భూమి మీదకి. ఇప్పుడు చదవమ్మా. భక్తిహీనుల కొరకు, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోతారు. మంచి వారి కోసము ఎవడైనా ఒకవేళ చనిపోవటానికి అయితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. ఏమయ్యాడండి యేసుప్రభు వారు? ఎవరి కోసం చనిపోయాడు? ఎందుకు వచ్చాడు యేసుప్రభు ఈ భూమి మీదకి? పాపుల్ని రక్షించడానికి. నేను నీతిమంతుల కోసం రాలేదు కానీ పాపుల కోసమే వచ్చాను. పాపము నుండి రక్షించడానికి వచ్చాను, పాపము నుండి విమోచించడానికి వచ్చాను, విడిపించడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఈ దినము క్రిస్మస్ పర్వదినముగా ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటున్నారు. చాలా మంది తాగుతూ చేసుకుంటారు, తింటూ చేసుకుంటారు, శరీరాన్ని అనుసరిస్తూ చేసుకుంటారు, మార్పు లేకుండా చేసుకుంటారు, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, దాన్ని గ్రహించకుండా ఉంటారు పిల్లారా. క్రిస్మస్ అంటే ఏంటంటే పాపముల నుండి విమోచించటము, విడిపించటము, రక్షించటం, నీతిమంతులుగా చేయటం, పరిశుద్ధులుగా చేయటం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా. మానవుడిగా చనిపోయాడంటే మానవుడిగా ఉన్నాడు అని అర్థం, శరీరధారిగా ఉన్నాడని అర్థం. శరీరధారిగా ఉన్న వాళ్ళనే, ఈ లోకం విడిచిన వాళ్ళని ఏమంటామో చనిపోయాడు అని అంటాడు, పోయాడు అని అంటాడు, నిద్రించాడు అని అంటాడు, ఇక మనకి లేడు అని అంటారు. యేసు ప్రభువుని అడిగితే ఎందుకు చనిపోయావంటే నీకోసమే, నీ పాపమే నన్ను చంపింది, నేను చావలసినటువంటి స్థితికి నడిపించింది, నువ్వు బ్రతకటానికి, నిత్యము జీవము కలిగి జీవించటానికి నీకోసం నేను చనిపోయాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం ఏం చెబుతా ఉందంటే, కొలస్సియన్స్ చాప్టర్ 2 వర్స్ 15. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం చదువుకుందాం. చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ నుండి. యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేశారు, ఏం చేయటానికి వచ్చారు, ఎందుకు వచ్చారు? చదువమ్మా. అపరాధం వల్లనో, శరీరమందు సున్నతి పొందటం వల్లనో మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, మనకు విరోధంగా ఉండే, రుణంగా ఉందంట, విరోధంగా ఉందంట. మనం రుణపడి ఉన్నామా, మనము విరోధులుగా ఉన్నాం. విరోధులకు ఎవరైనా మేలు చేస్తారా? మేలు చేస్తారండి? బాగా మనసుండి చేస్తారు, మంచి మనసు ఉండేవాళ్ళు చేస్తారు. కానీ సాధారణంగా విరోధికి మేలు చేయరు. ఒక మనిషే మేలు చేయగలుగుతుంటే మరి దేవుడు ఇంకా చేయడా? దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. అందుకే దేవుడు ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చి, చదువు నాన్న.
విరోధంగా ఉన్నటువంటి పత్రాన్ని, వ్యతిరేకంగా ఉన్న పత్రాన్ని, రుణముగా ఉన్న పత్రాన్ని, ఎంత దూరం ఒక భార్యని గురించి నేను విన్నాను, ఒక స్త్రీని గురించి విన్నాను. చాలా అద్భుతమైన స్త్రీ భూమి మీద. నేను చాలా రేరుగా విన్నాను. అలాంటి స్త్రీలు కొంతమంది ఉంటారు. తన భర్త అంతా 700 కోట్ల రూపాయలు అప్పు చేసి చనిపోయాడంట. ఏంటండి 700 నాకు అంత గుర్తులేదు కానీ ఎక్కువే. చనిపోతే ఆ భార్య అప్పంతా తీర్చిందంట. మళ్ళీ తన బిజినెస్ మొత్తం ఇప్పుడు కూడా బతికే ఉందామె. ఆమె పేరు మర్చిపోయాను నేను. మళ్ళీ ఆ బిజినెస్ ని కూడా చక్కగా అద్భుతమైన ఉన్నతమైన స్థానంలో పెట్టి భర్త పేరు నిలబెట్టింది. ప్రైజ్ ది లార్డ్. రుణం అంతా తీర్చిచేసింది. కోట్ల రూపాయల రుణం. నిజమైన భార్య ఆమె, నిజమైన స్త్రీ ఆమె. హల్లెలూయా. భర్త పేరు నిలబెట్టేది. కొంతమంది తండ్రుల పేర్లు నిలబెడతారు, కొంతమంది తండ్రుల పేర్లని చెడగొడతారు. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు దూషిస్తారు. కొన్నిసార్లు తెలుసా, తల్లిదండ్రులు శపిస్తారు, తల్లిదండ్రులు చెడ్డ పేరు వస్తుంది. మా తాతయ్య మా నాయనమ్మల గురించి నేను ఎప్పుడు చెబుతా ఉంటాను. వాళ్ళు జీవితకాలం అంతా కష్టపడి పనిచేసిన వాళ్ళు, ఒక్క చెడ్డ పేరు కూడా లేకుండా బ్రతికారు భూమి మీద. మా జేజమ్మల గురించి చెప్పాను కదా నిన్న. మా నాయనమ్మ వాళ్ళ అమ్మ, మా జేజమ్మ చిన్నప్పుడు నన్ను పెంచింది, గోరుముద్దలు తినిపించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పట్లో మనుషులు చాలా ప్రేమ కలిగిన వాళ్ళండి. ఈ దినాల్లో రాను రాను ప్రేమ తగ్గిపోతుంది. అక్రమం విస్తరించటం వలన ప్రేమ చల్లారిపోయిందంట. ప్రేమ చల్లారిపోయింది. అందుకే దేవుడు మనకు కావాలి పిల్లరా. మన ప్రేమతో మనం ప్రేమించలేదు, దేవుడు కావాలి. చదవండి అమ్మా. మనకు విరోధంగాను పత్రాన్ని, విరోధంగా ఉన్నటువంటి పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్నటువంటి చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములు అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేశాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చేవయ్యా ఈ భూమి మీద కంటే, నీకు విరోధంగా ఉన్నటువంటి రుణము, నీకు విరోధంగా ఉన్నటువంటిది ఏదైతే విరోధంగా ఉందో పాపపు రుణము, అపరాధము యొక్క పాపముల యొక్క రుణము అంతా కూడా యేసుక్రీస్తు వారు చేవ్రాతతో తుడిపేసాడు. సిలువకు కొట్టబడ్డ ఆయన మేకులతో. అందుకు వచ్చాడు యేసు ప్రభు వారు భూమి మీదకి. నిన్ను రక్షించడానికి వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు. మన కొరకు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మానవుడిగా శరీరధారికి ఎందుకు వచ్చాడంటే, శరీరధారికి ఎందుకు వచ్చేవయ్యా నువ్వంటే, నువ్వు శరీరంతో పాపం చేస్తున్నావు కాబట్టి, శరీరంలో పాపం ఉంది కాబట్టి, శరీరంలో పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడిగా ఎందుకు వచ్చేవాడంటే, మానవుడే పాపం చేస్తున్నాడు. కుక్కను చూడండి, ఒక ముద్దేసేరానికి ఒకసారి నువ్వు చచ్చేవారికి అది చచ్చేవారికి విశ్వాసంగా ఉంటుంది. అవునా కాదా? కానీ మనిషి ఉంటాడా? మనిషికి ఎవరికైతే మేలు చేస్తామో ఆడే మనకు కీడు చేస్తాడు. ఎవరికైతే మనం పైసలు ఇస్తామో ఆడే మనల్ని బాధ పెడతాడు. వాడే మన మీద కేసులు పెడతాడు. పైసలు అడిగితే, ఇంకా పైసలు అడిగితే కేసులు పెడతాడు, బాధ పెడతాడు. తెలుసా మీకు? మీకు తెలియదేమో. ఉండారు ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు. మేలు పొందుకొని తల్లిదండ్రులు కష్టపడి కని పెంచి పెద్ద చేస్తే తల్లిదండ్రులు తిరుగుబాటు చేస్తారు, తల్లిదండ్రులు దూషిస్తారు. మా నాయనమ్మ నన్ను చిన్నప్పుడు పెంచింది. మా నాయనమ్మ దగ్గర పెరిగా. మా అమ్మ నాన్న దగ్గర పెరగలే. నేను ఒక అనాథగా పెరిగా. ఇంకో మాట చెప్పాలంటే, ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క తప్పిదాలు, తల్లిదండ్రుల క్రమం లేకపోతే పిల్లలు అనాథులైపోతారు, పిల్లలు చెడిపోతారు, పిల్లలు పాడైపోతారు, పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. తల్లిదండ్రులు బాగుండాలి, తల్లిదండ్రులు క్రమంగా ఉండాలి. వీడు పెళ్లి కాకముందు అంటాడు, నేనైతే పెళ్ళైన తర్వాత నా భార్యను ఎట్లా చూసుకుంటానంటే నీకులాగా అని అంటాడు. నీకులాగా కాదు, పెళ్ళైన తర్వాత తెలిసింది సోకు. పెళ్ళైన తర్వాత చెయ్యాలి.
నీ తల్లిని మంచి చూసుకోవాలి, నీ తండ్రిని మంచి చూసుకోవాలి. నీకు నాయనమ్మ ఉంటే మా నాయనమ్మని చనిపోయే వారికి నేను చేయగలిగి చేశాను. ప్రతి పండక్కి బట్టలు ఇచ్చేవాడిని. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా 1000, 2000, 5000 ఇచ్చేవాడిని చచ్చిపోయే వారికి. చనిపోయిన తర్వాత సమాధికి కూడా హెల్ప్ చేసే, సమాధి కట్టడానికి కూడా నేనే ఖర్చు పెట్టుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషం, నాకు హ్యాపీ. పిల్లరా, దేవుడు మనము ప్రేమ లేని వారిగా ఉండటాన్ని బట్టి, మన పాపాలు చేస్తూ శాపాన్ని మన జీవితంలో తెచ్చుకున్న దాన్ని బట్టి, మన శాపం కొరకు, మన పాపం కోసం మనం మనుషుల మీద అక్కస పెంచుకొని దూషిస్తూ, నిందిస్తూ, హింస పెడుతూ, బాధ పెడుతూ ఉన్నాం. కాబట్టి మన శరీరంతో పాపం చేస్తాం, మన నోటితో పాపం చేస్తున్నాం, మన నాలుకతో పాపం చేస్తున్నాం ఎన్నోసార్లు. ఈ పాపములన్నిటి కోసం యేసు ప్రభు శిక్షణ పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నా పాపాన్ని క్షమించంటే నువ్వు క్షమించబడతావు. శిక్ష మాత్రం వేస్తాడు, క్షమించబడతాడు. క్షమించబడటం వేరు, శిక్ష పడటం వేరు. శిక్ష యేసు ప్రభు భరించాడు కదా, అయితే నీకు తెలిసి రావాలని చెప్పి నిన్ను కొంచెం చిన్నగా నడిపిస్తాడు ఆ శిక్షలోనికి. ఆ శిక్షతో నీ పాపం పరిహరించబడతాడు. అయితే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు శాశ్వతంగా ఉండే నరక శిక్ష నుండి తప్పించబడుతున్నాం మనం. హల్లెలూయా. భయంకరమైన నరక శిక్ష నుండి తప్పించ, మన ఆత్మ నిత్య నరకంలో వండుకున్నట్లుగాను ప్రభునందు విశ్వాసం ఉంచాలి. అందుకే యేసు ప్రభు భూమి మీద మానవుడిగా జన్మించాడు. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. లెగవగలిగిన వాళ్ళందరూ లేచి నిలబడి ఒక్క నిమిషం చేతులెత్తి దేవుని వందనాలు చేద్దాం. ప్రభువా, నీవు నా కొరకు శిక్షణ పొందావు, నా పాపాన్ని, నా శాపాన్ని, నా రోగాన్ని నువ్వు భరించావు. దేవా, ఈ క్రిస్మస్ సీజన్లో మేము ప్రేమను చూపించాలని, దయ చూపించాలని, కరుణ చూపించాలని మా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధుల పట్ల మేము కఠినముగా, క్రూరంగా, నీచంగా ఉండకుండా దేవా, దయ కలిగి, జాలి కలిగి, కరుణ కలిగి, ప్రేమ కలిగి, తగ్గింపు కలిగి, వినయం, విధేయత కలిగి, ఓర్పు, సహనముతో ఉండాలని నీవు మా కోసం ప్రభువా రక్తశక్తినిగా ఈ భూమి మీద నీ శరీరములో మా పాప శిక్షను భరించి, మా శాపమునంతా పరిహరించి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేపబడ్డావు. నీకు స్తోత్రాలు. మానవుడిగా వచ్చినందుకు నీకు స్తోత్రాలు. శరీరధారిగా వచ్చినందుకు నీకు స్తోత్రాలు. దేవా, మా జీవితాల్లో మేము చేయవలసిన ప్రతి దాన్ని చేయటానికి, చక్కగా చేయటానికి, క్రమంగా చేయటానికి, పద్ధతిగా చేయటానికి, దీవెనకరంగా చేయటానికి, ఆశీర్వాదకరంగా చేయటానికి మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి, బుద్ధిని ప్రసాదించండి, తెలివిని ప్రసాదించండి. మాకు కావాల్సిన నడిపింపును దయచేయండి. మా మనసులో, మా హృదయాల్లో, మా తలంపుల్లో నూతన కార్యాలు జరిగించండి అని ప్రార్థన చేద్దాం. దేవుని తట్టు చేతులు ఎత్తగలిగిన వారు చేతులు ఎత్తండి. దేవుని స్తుతించండి, దేవుని కనపరచండి. ఈ సమయం కొరకు నీకు వందనాలు, ఈ దినం కొరకు నీకు వందనాలు. మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు, ప్రాణం పెట్టినందుకు వందనాలు, చనిపోయి తిరిగి లేచినందుకు వందనాలు, మానవుడిగా వచ్చి శరీరంలో ఇవన్నీ భరించినందుకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు, వందనాలు తండ్రి. స్తోత్రాలు అంటే వందనాలు పిల్లరా. మనం వందనాలు చెప్పటం, ఎవరన్నా మేలు చేస్తే మనం థ్యాంక్స్ అంటాం. చూడండి, థ్యాంక్స్ అంటే వందనాలు. చాలా వందనాలండి, నిండు వందనాలండి, హృదయపూర్వక వందనాలండి అంటాం. చూడండి, దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు కదా, మనకి ఎంతో గొప్ప జీవితాన్ని మనకిచ్చి నడిపిస్తున్నాడు కదా. యేసయ్య మన కోసం శరీరధారిగా వచ్చి మన శిక్షణ ఆయన దేహంలో భరించాడు కదా. వందనాలు చెప్పలేవా? నీకు వందనాలు తండ్రి, నా శిక్షణ భరించినందుకై, నా పాపాన్ని భరించినందుకై, నా శాపాన్ని భరించినందుకై, నా రోగాన్ని భరించినందుకై నీకు వందనాలు. శరీరములో నీవు గాయపరచబడ్డావు ప్రభువా, శరీరధారివయ్యావు తండ్రి. కృపాసత్య సంపూర్ణుడుగా వచ్చావు నాయన, నీకు స్తోత్రాలు. ఇదేనా మీ సమయం కొరకు వందనాలు. ప్రపంచమంతా ఏలుబడి చేస్తున్న ప్రతి శాపాన్ని విరిచివేయండి ప్రభువా, పాపాన్ని తీసివేయండి. నీ యందు విశ్వాసం ఉంచడానికి ఈ క్రిస్మస్ దినం, ఈ 2023వ సంవత్సరములో డిసెంబర్ నెల 25వ తారీఖున ఒక్క ఆత్మ రక్షణ పొందితే చాలు ప్రభువా. ఒక్కరు పాపము నుండి విడుదల పొందితే చాలు నాయన. శాపము నుండి, రోగము నుండి విడుదలైతే చాలు నాయన. రక్షణ కార్యము జరిగితే చాలు ప్రభువా. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను నష్టపరుచుకుంటే ఏ మాత్రం ప్రయోజనం లేదని సెలవిస్తా ఉన్నావు. నేనే రక్షకుడు పుట్టి ఉన్నాడని సెలవిస్తూ ఉన్నావు తండ్రి. నేనే రక్షణ దినమని సెలవిస్తా ఉన్నావు తండ్రి.
ఇప్పుడే నీ రక్షణ కార్యము జరుగును గాక. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, లైవ్ లో వీక్షిస్తున్నా, చూస్తున్నా, వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు జరుగును గాక, గొప్ప కార్యాలు జరుగును గాక, దీవెన కలుగును గాక, ఆశీర్వాదం కలుగును గాక, శాపము, పాపము, రోగము యేసు నామములో తొలగిపోవును గాక. విడిపించి బాగు చేసి మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొట్టుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చున్నామండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంతవరకు లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక వందనాలు. మరోసారి ఐ విష్ యూ ఎవ్రీవన్, టు యూ అండ్ టు యువర్ ఫ్యామిలీ, హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరికి, మీకు, మీ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ దైవ దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ యేసు నామములో ప్రతి ఒక్కరు కూడా దీవెనకరంగా ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. ప్రైజ్ ది లార్డ్.